మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. మోస్ట్ అవైటెడ్ వీడియో ఫర్ మీ, బికాస్ ఏజెస్ నుంచి నేను సార్ని అడుగుతున్నాను ఒక్క ప్రొఫైల్ వీడియో చేద్దాం సార్ అని. ఫైనల్లీ ఒప్పుకున్నారు. వారు ఎవరంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ పేషెంట్లకి ఒక రకంగా దేవుడు అనే చెప్పాలి. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా మా కెమెరామెన్స్తో అదే డిస్కస్ చేస్తున్నా. ప్రాంప్ట్గా ఉంటారు, ఏదో ఒక 10-15 మినిట్స్ లంచ్ కానీ అక్కడే క్యాబిన్లో కూర్చొని గబగబా తినేసి మళ్ళీ మొత్తం అసలు పేషెంట్స్ హాస్పిటల్లే ప్లెజర్ సీకింగ్ సార్. ఆ టైం నాకు వాళ్ళతో ఉండటం నాకు ఇది ప్యాషను, ఐ లవ్ ఇట్. సో నాకు టైం తెలియదు. అదే మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటండి, మనం మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. టైం తెలియదు. వాళ్ళు పూర్వకాలంలో తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళు సంవత్సరాల తరబడి తపస్సు చేసేవారు. సైంటిస్ట్, మన ఋషులు, వాళ్ళకి ఆ శక్తులన్నీ వచ్చాయి. ఎందుకు వస్తాయి? మానసికంగా. ఇప్పుడు సత్యసాయిబాబా గారు కానివ్వండి, శ్రీశ్రీ గారు కానివ్వండి, జగ్గి వాసుదేవ్ గారు కానివ్వండి, ఆచార్య రజనీష్ కానివ్వండి, వీళ్ళందరికీ ఉన్నది ఏంటి? మనకన్నా వాళ్ళకు ఉన్నది ఏంటండి? రమణ మహర్షి గారు కానివ్వండి, సాధన. మానసికంగా వాళ్ళు వాళ్ళ సాధనతో వాళ్ళు మహాపురుషులు అయ్యారు. అంతేగాని వాళ్ళు దేవుళ్ళు కాదు, మహాపురుషులు వాళ్ళంతా. రమణ మహర్షి గారికి చిన్న ట్యూమర్ వస్తే సర్జరీ చేశారు మా బాస్ అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో. నేను లేనప్పుడు మా బాస్ చెప్పారు మాకు. ఆయన ఎనస్థీషియా తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నారు. చిరునవ్వు నవ్వుతూ, ఆ నవ్వు చూశారు కదా ఎంత సుందరంగా ఉంటుందో. ఆ నవ్వు రమణ మహర్షి గారి స్మైల్. అలా సిస్టర్స్ చెప్పారు నాకు, సీనియర్ సిస్టర్స్, అలా స్మైల్ చేస్తూ సర్జరీ చేయించుకున్నారంట ఆయన. మహాయోగి. ఆ తర్వాత ఇంకేం ట్రీట్మెంట్ తీసుకోలేదు. చక్కగా బ్రతికారు కదా. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పేచీ పెట్టలేదా సార్? ఇదేనా ఎప్పుడు ఉంటారు రోజు ఉంటారు. అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఓకే. సో మీకు ఎంటర్టైన్మెంట్ అపార్ట్ ఫ్రమ్ హాస్పిటల్ ఇదంటే వాట్ మీరు ఏం ఎంజాయ్ చేస్తారు? లైక్ ఫుడ్, ట్రావెలింగ్. ఫుడ్. ఐ డోంట్ లైక్ ట్రావెలింగ్. ఫుడ్. ఏం ఫుడ్ సార్? ఐ లవ్ ఫుడ్. అన్ని నో ఫుడ్. అన్ని ఐ లవ్ ఫుడ్. మీరు నేను ఒక్క 10 నిమిషాలు టీవీ చూసినా ఫుడ్ ప్రోగ్రామ్స్ చూస్తా. Oh, is it? అంతే, 100%. Okay, so what do you eat in a day? How, sir, tell me your daily routine. నేను అసలు ఫుడే లవ్ చేస్తాను. నాకు ఇంకొక ఆలోచన రాదండి. Okay. ఫుడ్ తప్ప ఇంకొక ఆలోచన రాదు. సినిమాలు? నథింగ్. ఐ డోంట్ లైక్ మూవీస్ అట్ ఆల్. ఐ డోంట్ ఎంజాయ్ మూవీస్ అట్ ఆల్. ఓన్లీ ఫుడ్. Okay. ఐ లవ్ ఫుడ్. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీస్తాను. ఐఎమ్ వెజిటేరియన్. పాస్ట్ 30 years గా ఐఎమ్ వెజిటేరియన్. గత 6 నెలలుగా వీగన్ కూడా అయిపోయాను. Oh, is it? అంతకుముందు పన్నీర్ ఎక్కువ తినేవాడిని. ఇప్పుడు ఐ థాట్ ఐ వుడ్ బికమ్ ఎ వీగన్. Why sir? సో యానిమల్ ప్రోటీన్, యానిమల్ దిస్ థింగ్, వాళ్ళని మిల్క్ చేసి, మెషిన్స్తో మిల్క్ చేసి, దాంట్లో వచ్చే బ్లడ్, చీము కూడా మన మిల్క్లోకి వస్తుంది. అది విన్నాక అసలు నాకు మళ్ళీ పాలు కూడా తాగబుద్ధి కాలేదు. నేను నాకు ఇష్టమైన పన్నీర్ని కూడా వదిలేసాను. ఫుడ్. ఐ లవ్ ఫుడ్. తెలుగు ఫుడ్, పులిహార, పాయసం ఇప్పుడు మానేశాను కదా, మిల్క్ అయిపోయింది, పాయసం కూడా అయిపోయింది. నేను రోజు ఆవిడతో అంటాను, నేను రిటైర్ అయినాక ఐ వుడ్ బికమ్ ఎ షెఫ్ అని. రోజు సజెషన్స్ ఇస్తుంటాను, ఇలా చేయాలి ఇలా చేయాలని. సో ఐ లవ్ ఫుడ్, ఐ లవ్ కుకింగ్, బట్ ఐ డోంట్ హ్యావ్ టైం. మేబీ రిటైర్ అయినాక ఇప్పుడు అంటుంటాను, నేను ఈ సర్జరీ చేయకపోతే ఐ వుడ్ హావ్ బికమ్ వరల్డ్ ఫేమస్ షెఫ్ అని. Who is your favorite chef sir then? అలా ఎవరు లేరండి. My mother was my best chef. Okay. She was a great cook. అంతే సార్. ఎవరికి వాళ్ళ తల్లిగారు గ్రేట్ కుక్. ఆఫ్ ఆల్ మై మదర్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ కుక్. మేడం గారికి కోపం వస్తుందేమో ఇప్పుడు. వస్తుంది. పెద్ద ఫ్యామిలీలో వారు ఒక్కరే పనిచేసేవారంట. ఓకే. పెద్ద ఫ్యామిలీ విజయవాడలో వాళ్ళది. అందరూ వాళ్ళ ఇంటికి వచ్చేవారంట. వారి అక్కగారు కొంచెం షీ వాజ్ అన్వెల్. సో ఈవిడే అందరు కుక్ చేసి పెట్టేవారంట. సో గ్రేట్ కుక్. ఓకే. అసలు మూవీస్ ఏం చూడలేదా సార్ ఇప్పుడు వరకు? పెద్దగా చూడలేదండి. హీరో కృష్ణ గారు బ్రతికుండగా వాళ్ళ అబ్బాయి సినిమా రిలీజ్ అయితే టికెట్లు పంపేవారు. అవి కూడా చూసాను అంతే తప్ప. నా ఫేవరెట్ హీరో జగపతి బాబు గారు అండి. జగపతి బాబు గారు. మరి హీరోయిన్స్ అంటే ఎవరు లేరండి, పాత హీరోయిన్ లేదు. అందరూ పాత హీరోయిన్స్ సార్. నాకు అంటే కాంచన గారు అంటే చాలా ఇష్టం. ఓకే. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే సార్. మోహన్ వంశీ సార్ డైలీ రొటీన్ ఇది అని చెప్పుకోవడానికి మేము మీరు ఎలా ప్లాన్ చేస్తారు? నథింగ్ స్పెసిఫిక్ అండి. నా డైలీ రొటీన్ ఏముంటుందండి, మార్నింగ్ 5 కల్లా లేస్తాను. ఫర్ ఫ్యూ మినిట్స్ వి టాక్ టు ఈచ్ అదర్. 5-10 కల్లా పరిగెత్తాలి. ఎవ్రీ మినిట్ ఇస్ ఇంపార్టెంట్. 5:30 5 కల్లా స్నానం చేసేసి గబగబా రెడీ అయిపోయి
5:40 కల్లా కార్ ఎక్కేస్తే 5:45, 50కి ఇక్కడికి వచ్చేస్తాను హాస్పిటల్కి. ద డే స్టార్ట్స్. ఇంకా ఎవ్రీ మినిట్ రన్నింగ్. ఐసీయూకి వెళ్తాను, అక్కడ ఐసీయూ అటెండర్స్తో మాట్లాడతాను, తర్వాత వార్డ్స్ రౌండ్స్ చేస్తాను, అన్ని వార్డ్స్ రౌండ్స్ చేస్తాను. మళ్ళీ 8 కల్లా ఓపిక వచ్చేయాలి. 8 కల్లా ఓపిక వచ్చేస్తాను. 8 to 1:30 బోరింగ్ ఉంటుంది నా రెటీన్. ఓపీ చూడటం, 1:30కి పైకి వచ్చి 1:32 కల్లా పైకి వచ్చి ఒక 10 minutes లంచ్ బ్రేక్. లంచ్ తర్వాత మాత్రం ఒక 10 minutes రెస్ట్ తీసుకుంటానండి. 10 to 15 minutes రెస్ట్ తీసుకుంటాను, అంతే. మళ్ళీ వర్క్ స్టార్ట్స్. సర్జరీ చేస్తాను. సార్ మీకు రొటీన్, కానీ అక్కడ ఎంత మంది ప్రాణాలు సార్. ట్రూ, దట్స్ ట్రూ. డైలీ లైక్ సమ్ 500 తో ఈజీగా ఓపీస్ చూస్తారు. లేదు, అంత ఉండదు అండి. ఇదివరకు అప్పుడైనా 50 to 80 అంతా మంత్లీ క్యాన్సర్ రోజు ఒక 80 to 100 people చూస్తానండి. ఈజీగా ప్రతి పేషెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఇచ్చే నిర్ణయం మీద వాళ్ళు ఎలా చూస్తూ ఉంటారు పాపం. ఎంతో ఆశతో వస్తారు, ఎంతో ఎక్కడి నుంచో వస్తుంటారు, అనేక ఊళ్ళ నుంచి వస్తుంటారు పాపం. వాళ్ళందరూ వచ్చి మన సలహా కోసం వెయిట్ చేస్తారు. చాలా ప్రాబ్లమ్స్ నాకు తెలియని ఉంటాయి, వాటిని చదువుకోవాలి, రెగ్యులర్గా డిస్కస్ చేయాలి, కొలీగ్స్తో మాట్లాడాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్ ఎ టీమ్ వర్క్. సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒక్కరే కాదు, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, నాకు మంచి టీం ఉంది. అందరం గబగబా డిస్కస్ చేసుకుంటాం. అందరూ కూడా ఇక్కడే ఫుల్ టైం ఎంప్లాయీస్. చేసుకొని మా సొల్యూషన్ వాళ్ళు చెప్తాము. సార్, రకరకాల పేషెంట్స్ని డీల్ చేస్తూ ఉంటారు కదా, మరి మీ ఇమ్యూనిటీని మీరు ఎలా సేఫ్ గార్డ్ చేస్తారు? మేడం, మొన్న మధ్య నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ప్రతి వారం 70 hours వర్క్ చేయాలని చెప్తే అందరూ ఆయన క్రిటిసైజ్ చేయడం ప్రారంభించారు. నీ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని అందరూ క్రిటిసైజ్ చేశారు. బట్ ఈ స్టక్ టు హిస్ గన్స్. లేదు, ఐ బిలీవ్ ఇన్ దట్. ఖచ్చితంగా 70 hours. నేను ఐ వర్క్ ఫర్ అన్ యావరేజ్ 120 hours a week. డబల్ ఆల్మోస్ట్ 120 hours మినిమం పనిచేస్తాను మేడం. ఓకే. ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడైతే 120 hours చేస్తాను. ఈ వయసులో, 60 ఏళ్ల వయసులో 120 hours ఐ వర్క్ ఈవెన్ నౌ ఎవ్రీ వీక్. సూపర్. ఎవ్రీ వీక్ పని చేస్తాను. ఎవ్రీ డే 18 hours హాస్పిటల్లోనే ఉంటాను. చాలాసార్లు ఐ టాయ్డ్ విత్ ఐడియా, ఇక్కడే ఉంటే బోద్దేమో టాప్ ఫ్లోర్లో పడుకుంటే. కాకపోతే మా వైఫ్ కోపం, ఇల్లు కూడా మార్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేస్తున్నాం. బంజారాహిల్స్లో అండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నాను, గచ్చిబౌలికి వచ్చేస్తున్నాం. నెక్స్ట్ 3 monthsలో విల్ బీ ఇన్ గచ్చిబౌలి. సో ఐ కెన్ రెడ్యూస్ ద ట్రావెల్ టైమ్ ఆల్సో. ఐ ఎంజాయ్ దిస్. ఎక్కడా రాలేదు. నాకు ట్రావెల్ ఎలా అంటే, ట్రావెల్ ఇష్టం లేకపోయినా ట్రావెల్ చేస్తున్నాను. చాలా హాస్పిటల్ చూశాను. మొన్న మధ్య శ్రీనగర్, జలంధర్, నాసిక్, అనేక ఊర్లు వెళ్ళాను. ఈ 20 weeksలో 20 cities కవర్ చేశాను. 20 cities. midnight 12 o'clock ఫ్లైట్కి వెళ్తాను. ఐదర్ బాంబే ఆర్ ఢిల్లీ ఆర్ చెన్నై. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ చిన్న చిన్న డెస్టినేషన్స్కి వెళ్ళిపోతాను. సో రాత్రిపూట ట్రావెల్ చేయటం, పొద్దున్న పని చేసుకోవటం. అది కూడా మిస్ కాదు మళ్ళీ. మిస్ కావద్దు. సార్, మినిమం 120 hours పని చేస్తాను. ఐ బిలీవ్ ఇన్ ఇట్. దట్స్ మై ప్యాషన్. దట్ కీప్స్ మీ హెల్దీ. సార్, మీ ఫ్యూచర్ గోల్ ఇప్పుడు 60 yearsలో మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో 2 things అండి. ఒకటి, మొన్న మధ్య మీరు జెరోదా CEO's ఇంటర్వ్యూ విత్ పాడ్కాస్ట్ విత్ బిల్ గేట్స్ విన్నారా? మీ హెల్త్ని ఎలా కాపాడుకుంటాను అంటే, he said I use take vitamins, దానికి ఏం డౌన్ సైడ్ లేదు. then he said I will do a test called Galleri test, Grail test అని. దట్ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఆ జెనోమిక్స్ని ఇండియాకి తీసుకురావాలనేది ఒకటి. ఐఎమ్ వెరీ షూర్ ఇన్ ఫ్యూ మంత్స్ వీ విల్ హ్యావ్ దిస్ జెనోమిక్స్. అదొకటి. తర్వాత ఐ వాంట్ టు డెవలప్ ద లార్జెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ చైన్ ఇన్ ద కంట్రీ. సి, ఇప్పుడు లేటెస్ట్ ఎకనామిక్ సర్వే వాళ్ళది, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం హార్డ్లీ 30% ఆఫ్ districts in India are having comprehensive cancer care centers. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది అండ్ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. ఇప్పుడు ఇండియాస్ పాపులేషన్ ఎంత మేడం? 1.454 billion as of today approximately. అండ్ భారతదేశ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఎస్టిమేట్ వారి ప్రకారం భారతదేశంలో వచ్చే కొత్త క్యాన్సర్లు 1.4 million అంతే. 1.4 million అంతే. అదే చైనాస్ పాపులేషన్ ఎంతో తెలుసా అండి? 1.425 billion. అంటే హార్డ్లీ 200,000 లెస్ దాన్ ఇండియాస్. బట్ చైనాలో యాన్యువల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎంత అండి? 4.8 million. మనకన్నా 4 times. అది ఎలా వీలవుద్ది మేడం? ఇది గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ ఇండియాలో. సైంటిస్ట్ బిలీవ్ చేసేది అదే, గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. సో మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి. యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ 354,000. వాళ్ళలో 1.9, అంటే మనకన్నా 550,000 క్యాన్సర్స్ ఎక్కువ. ఎలా సాధ్యపడుతుందండి ఇది? 1.9 million.
మనదేమో 1.4. ఎలా వీలవుతుంది మేడం? సో అంటే భారతదేశంలో గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. సో క్యాన్సర్ ఈ డిసీజ్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మెయిన్ కారణం మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఆహారం, ప్రతి ఆహారము కంటామినేటెడ్, పొల్యూటెడ్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, మైక్రో ఓవెన్స్, నాన్ స్టిక్ తవాస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్లాస్టిక్స్, అన్నిటి వలన దురలవాట్లు పెరిగిపోతున్నాయి బాగా ప్రజెంట్ జనరేషన్కి. మన చిన్నప్పుడు మూవీ హీరోస్ ఎవరైనా ఆల్కహాల్ తాగేవారా? మూవీస్లో, పాత సినిమాల్లో తాగేవారు. ఇప్పుడు తాగటమే గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. ఇలాంటి కల్చర్ మనం మన పిల్లలకు నేర్పుతున్నాం. ఆల్కహాల్ తాగొచ్చు, ఆల్కహాల్ తాగితేనే గొప్పవాళ్ళు. దే యూస్ టు లుక్ డౌన్ అపాన్ us if somebody takes alcohol. నాకు ఇంకా గుర్తుందండి, ఒక చాలా చోట్ల అంటే కొన్ని నార్త్ తెలంగాణలో ఆల్కహాల్ ఈజ్ వెరీ కామన్. అందరూ కలిసి ఇంట్లోనే తాగేస్తుంటారు. కోస్టల్ ఆంధ్రాలో అలా కాదు. తాగటం ఈజ్ ఏ గ్రేట్ ఇది క్రైమ్. సో ఐఎంఏ మీటింగ్ వెళ్ళినప్పుడు అసలు ఆల్కహాల్ సర్వ్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు. సో ఇట్స్ బికమ్ ఏ నార్మల్ ప్రాక్టీస్. సో ఈ ఆల్కహాల్, ఈ దురలవాట్లు, వీటన్నిటి వలన క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. సో అందువలన మన భారతదేశంలో ఇంకా ఎక్కువ క్యాన్సర్ హాస్పిటల్స్ రావాల్సిన ఇది ఉంది. లేకపోతే మిగతా ఇప్పుడు కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది అనుకోండి, సరే ఇక్కడ ఫెసిలిటీ లేకపోతే దగ్గరలో ఉన్న ఊర్లోకి వెళ్ళి సర్జరీ చేయించుకొని వెనక్కి వచ్చేస్తారు, వారం రోజులు ఉంటారు. క్యాన్సర్ అలా కాదండి. సర్జరీకో 15 రోజులు ఉండాలి, ఫాలో అప్ ఉంటుంది, మళ్ళీ కీమోలు 3 వారానికి ఒకసారి వెళ్తూ ఉండాలి, మళ్ళీ రేడియేషన్ అంటే 1 నెల రోజులు అక్కడే ఉండాలి. ఎనార్మస్ బర్డెన్ అండి. నేను కర్నూలు వెళ్ళేవాడిని క్లినిక్కి, అలాగే విజయవాడ కూడా వెళ్ళేవాడిని వే బ్యాక్ ఇన్ 1994 to year 2000. నాకు వెళ్ళటానికే చాలా శ్రమగా ఉండేది. బస్సులో నేను వెళ్ళి అక్కడ పేషెంట్ చూసి మళ్ళీ వెనక్కి రావడానికి, ట్రైన్లో వెళ్ళి చూసి వెనక్కి రావడానికి. అదే పేషెంట్ రావాలంటే వాళ్ళకి ఎంత స్ట్రెయిన్ అండి. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ నాట్ హెల్దీ, అండ్ ఎవ్రీ వీక్ రావాలి, ఎవ్రీ 3 weeks రావాలంటే ఎంత కష్టం. సో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది భారతదేశంలో. లక్కీగా సౌత్ ఇండియాలో దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ సెంటర్స్. నార్త్లో ఇట్స్ కంప్లీట్లీ empty. You have any ideas, sir, to stretch your wings? Yes. Oh, okay. So we have ideas. అందుకే టూర్ చేస్తున్నాను. Okay. సో ఇదే నా ఎయిమ్. ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 క్యాన్సర్ హాస్పిటల్ చేయనుగా ఒక క్రియేట్ చేయాలి, ఒమేగా హాస్పిటల్. వావ్ సార్, అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మీరు ఎప్పుడు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. థ్యాంక్ యూ డిడ్ ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ మేడం. నమస్తే.